మీ బిడ్డ పవన్ విడనాడిన ప్రియ కుటుంబీకులకి ఆత్మీయ తండ్రిగా మనస్ఫూర్తిగా నా యొక్క బాధను తెలియపరుస్తున్నాను. ఏదో రాతపూర్వకమైన పదములతో మిమ్మల్ని ఆదరించలేను. ఈ లోటు, ఈ షాక్, ఈ హఠాత్ పరిమాణం రవితేజ ఎప్పటికప్పుడు ప్రార్థన విన్నపంగా అందరికీ తెలియపరుస్తున్నారు. నిన్న హైదరాబాద్లో ఉన్నప్పుడు ఈ వార్త వచ్చింది. ఈ గుండె కోత ఎవరు హీల్ చేయలేరు. 9 మాసాలు మోసి బిడ్డ ఎదిగి చేతికి అందుతాడు అనే సమయంలో చెయ్యి దాటిపోయాడా అనే బాధ ఏ మానవుడు కూడా ఆ గుండె కోతను స్వస్థపరచడు. కానీ చెదిరిన గుండెను బాగు చేయవాడు మన యేసయ్య. ఆయన తప్పకుండా మీ కుటుంబానికి అండగా ఆదరణ నమ్ముచున్నాను. జరగవలసిన భూస్థాపన కార్యక్రమానికి సిద్ధంగా ఉన్నారు. నిజంగా మానసికంగా చాలా చాలా శక్తి కావాలి వీడ్కోలు తీసుకోవడానికి. చెల్లెళ్ళు, అక్కలు, అమ్మ, నాన్న, సంఘం తీసుకోలేము వీడ్కోలు. నేను వస్తుండగా దేవుడు నాకు దారిలో చూపించింది లూకాసు సువార్త 7వ అధ్యాయంలో ఇదే సన్నివేశం, ఇదే అనుభవంతో ఆ ఊరు, ఆ గ్రామం, ఆ కుటుంబం, ఆ తల్లి మొత్తం అందరూ ఉన్నారు. హఠాత్తుగా బిడ్డను కోల్పోయిన తల్లి. బైబిల్లో ఉంటుంది, ఆ యవనస్తుని కొనిపోబడుచున్నాడు. కానీ అదే సమయంలో యేసయ్య ఎదుర్కొని వస్తాడు. నిర్జీవమైన బిడ్డను కొనిపోతుంటే జీవాధిపతి ఎదుర్కొంటాడు, కనికరపడతాడు. చిన్నవాడా లెమ్ము అంటాడు.
బైబిల్ ఏముందో తెలుసా? ఆ చిన్నవాడు లేచి మాట్లాడసాగెను. దేవునికి స్తోత్రం. అయ్యా, ఏమిటి ఈ మాట అర్థం? మాకు కొన్ని పోబడుతున్నాడే, ఇప్పుడు మా దుఃఖము మా బాధ అంతా ఇలాగ ఉంటుండగా చిన్నవాడు లేచి, చనిపోయిన వాడు లేచి మాట్లాడడం ఏమిటి? పవన్, యేసు క్రీస్తునందు విశ్వసించిన యవన బిడ్డ, నా యందు విశ్వసించు వారు మరణించినను తిరిగి బ్రతుకుదురు. ఇప్పుడు యవనస్తుడు ఈ యొక్క భూస్థాపన కార్యక్రమాన్ని తీసుకువెళ్తుండగా మనము పవన్ని భూస్థాపన చేస్తున్నాం కానీ అతని శరీరాన్ని చేస్తున్నాం కానీ అతని ఆత్మని కాదు. అతడు మాట్లాడుతూనే ఉంటాడు, జీవితం అంతా మాట్లాడతాడు. మాట్లాడుతూనే ఉండాలని ప్రార్థిస్తున్నాను, ఆదరించబడాలని, ఆ విశ్వాసంలో మీరు ఇంకా బలపడాలని. నా మాట ఒకటే, ఈ సమయాన మనిషిగా ఏం చెప్పినా అది ఆదరణ కలగదు, కానీ ఒకటి నా ప్రార్థన, ప్రభువా పవన్ కుటుంబీకుల సంఘాన్ని, విశ్వాసాన్ని బలపరచుము. ఇంక్రీజ్ అవర్ ఫెయిత్. ప్రభు ఆ శక్తి కుటుంబానికి ఇవ్వాలని, ముఖ్యంగా ప్రియ కుటుంబాన్ని రవితేజని జ్ఞాపం చేసుకుని ఆదరించడానికి వచ్చాను. తప్పకుండా మళ్ళా వచ్చి కలుస్తాను. నా యొక్క పరిస్థితిని బట్టి ఈ యొక్క సిమెట్రీ దగ్గర రాలేను, కానీ చూడాలని వచ్చాను. బిడ్డని కోల్పోయిన తెలియదు, ఆయన ఆధారం మీకు దయచేయాలి. యేసయ్యా, ఈ కాల సమయమందు నన్ను గ్రామంలో ఉన్న మేము అదే అనుభవంతో, అదే బాధతో ఇక్కడ నిలిచి ఉన్నాం. బిడ్డను కోల్పోయిన కుటుంబీకులుగా, బంధువులుగా, సంఘముగా ఇక్కడ చేరి ఉన్నారు. ఈ కొనుపోబడుచున్న బిడ్డను కనికరించావు, నీ రక్తంలో కడిగావు. మేమేమనగలం తండ్రి? తోటమాలి పెంచుకుంటాడు పుష్పాలని, యజమాని వచ్చి తీసుకువెళ్ళిపోతాడు. అదే పవన్ అనే ఈ పుష్పాన్ని నువ్వు తీసుకున్నావు, నీ బల దగ్గర పెట్టుకున్నావు. ఆదరించుము, బలపరచుము, విశ్వాసాన్ని బలపరచు. ఇంక్రీజ్ దర్ ఫెయిత్. వాళ్ళ విశ్వాసాన్ని బలపరచునైనా ఈ బిడ్డ మాట్లాడాలి సజీవమైన మాటలు. ఆ బిడ్డ సాక్ష్యము అందరితోనూ మాట్లాడాలి. యేసును కలిగిన వారు ధన్యులు, యేసునందు మృతి నందిన వారు ధన్యులు. యేసునందు విశ్వసించు వారు మరణించినను మరలా బ్రతుకుదురు. ప్రభా, ఈ మాట నెరవేర్చుము. ఈ సంఘంలో, ఈ కుటుంబంలో పవన్ బ్రతికై ఉన్నాడు, మా మధ్య ఉన్నాడు. తన మాట, తన నవ్వు మా మధ్య ఉంది. అంతటిలో నీవు మహిమ తెచ్చుకో, నీ సన్నిధి తోడుగా ఉంచు. అమ్మా, ఇదిగో నీ కుమారుడని ఆదరించు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఆదరించు. ఈ ముళ్ళ కిరీటాన్ని భరించే శక్తి కుటుంబానికి దయచేయము. ఈ అనుభవంలో ప్రభా ఎందరికో ఆదరణ కలిగించే కుటుంబముగా చేయి. నీవే బలపరచమని తల్లిని, రవితేజని, చిన్నాన్ని, బాబాయిలు ఎవరెవరున్నారో, చెల్లెళ్ళు, అక్కలు అందరినీ నువ్వు స్పర్శించి నీ మాట ద్వారా, సజీవమైన నీ వాక్కు ద్వారా ఆదరించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.
బబ్లు బబ్లు అనే వాళ్ళు వచ్చారు. దయచేసి ప్రార్థన చేసుకుందాం. ఈ చివరి యాత్ర ఈ లోకములో పవన్ కుమార్ తన యొక్క జీవన యాత్రను ముగించి దైవ పిలుపు మేరకు పరలోకపు పిలుపును అందుకుని నిన్నటి దినాన ఆయన పరలోక పయనమయ్యారు. దేవుని యొక్క వాక్యంలో తెలియచేయబడిన రీతిగా మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మధాన్ని దయచేసిన దేవుని వద్దకు పోవునని తెలియచేసిన రీతిగా మరి ఈ మంటి దేహమును మంటికి అప్పగించడానికి మనం బయలుదేరబోచూ ఉండగా చిన్న ప్రార్థనతో ఈ అంతిమ యాత్రను మనం ప్రారంభిద్దాం. దయచేసి అందరూ ఎక్కడ వారు అక్కడే మీ తలల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేద్దాం. సమస్త ఆదరణకు కర్తవైనటువంటి మా ప్రభువా, సర్వ సృష్టికి కారణభూతుడా, ఒకరి నుండి సకల జాతి మనుషులని లోకంలోనూ కలుగజేశావు. మానవుడు పాపము ద్వారా మరణాన్ని కొని తెచ్చుకుని నాయన మరణించుచు ఈ లోకాలను విడిచిపెడుతూ ఉన్నప్పుడు ప్రభువా పరిస్థితుల్లో ఎన్నోసార్లు ప్రార్థన విజ్ఞాపనతో నీ వద్దకు వచ్చినప్పుడు నీ చిత్తను ఇలా మీరు బయలుపరిచారు. కుటుంబానికి ఆదరణకరంగా జరిగించుకొందురుగాకని మా ప్రభువును రక్షకుడునైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమునే స్తుతించి ప్రార్థించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకొనుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ఒక పల్లవి చరణం పాడుదాం. నా గురి నీవే ప్రభువా, నా గురి నీవే నా ప్రభువా, నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రులే ప్రియులను కొంటిని, లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రులే ప్రియులను కొంటిని, అంతయు మోసమే గర్వము ఇలలో పరవాసినినే జగమున ప్రభువా, పరవాసినినే జగమున ప్రభువా, నడచుచున్నాను నా దారిని, నా గురి
ప్రభువా నా గురి నీవే నా ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను. పిల్లరా, ఇప్పుడు మన మధ్యలో దైవజనులు మరి రెవరెండ్ అనిల్ పాల్ గారు మన మధ్యలో ఉన్నారు. అలాగే పాస్టర్ శ్రీకాంత్ గారు ఉన్నారు. మరి వారిరువురు కూడా 5 నిమిషాల ఆదరణ పలుకులు చెప్పిన తర్వాత ప్రార్థన చేసి మనం ఇక్కడి నుంచి బయలుదేరుతాం. ముందుగా శ్రీకాంత్ గారు, పాస్టర్ శ్రీకాంత్, మీరేనా? శ్రీకాంత్ గారు ఉన్నారు మన మధ్యలో. మరి స్థానిక దైవజనులు ప్రార్థన చేయండి. నా సిగ్నల్ అందట్లేదు, నా సిగ్నల్ అందదు. ఎక్కడైతే యేసుక్రీస్తు వారు ఉంటారో అక్కడ చీకట్లో ఉన్న వారికి వెలుగని, మరణంలో ఉన్న వారికి జీవం అని వాక్యం చెప్తుందండి. ఇలాంటి సందర్భంలో కూడా దేవుని వాక్యం అంతా మాట్లాడుతున్న మాట ఆయన మనతోనే ఉన్నారని. సో ఇలాంటి సందర్భాన్ని కూడా ఆయన గొప్పగా ఉన్నతంగా జీవంగా మలిచినవాడు. దేవుని వాక్యంలో హోషయ 13-14 ఆ యొక్క వచనం ఒకసారి మనం తీసి మనం ముందుకు వెళ్దామండి. హోషయ గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. ఎవరైనా కానీ బైబిల్ వారు తెరిచి చూద్దాం. పాతాళ వర్షంలో నుండి నేను వారిని విమోచింతును, చూడండి, మృత్యు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? చూడండి, ఈ యొక్క వాటను బట్టి మరణములకు కూడా భయపడొద్దని, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, నీ మృత్యువును కూడా రక్షించగలని వాక్యం చెప్తుందండి. ఈరోజు మనం ఆదరణ కలిగి ఉండాలి. ఎందుకంటే మిగిలిన వారి వలె కాదని, మరణమైనా కానీ మనకి నిత్య జీవమని, చీకట్లో ఉన్న వారికి వెలుగుగా యేసుక్రీస్తు ఈ లోకంలోకి మన కోసం వచ్చి మన జీవితంలో ప్రత్యేకించి పవన్ జీవితంలో ఆయన ఉదయించారు. కాబట్టి మనం ఇతరుల వలె దుఃఖించాల్సిన పరిస్థితి లేదని, మనిషిగా మనకు దూరమైన బాధ తప్ప తనకి జరిగిన నష్టం ఏమీ లేదని, ఇంకా మనందరికన్నా ఉన్నతమైన స్థానంలో ఆ యేసు ప్రభు యొక్క రాక ఈ లోకానికి మాత్రమే కాకుండా తన హృదయంలో కూడా పుట్టారు. కాబట్టి తన చివరి రోజు వరకు కూడా తన ప్రతి కష్టంలో, ప్రతి బాధలో, ప్రతి శ్రమలో కూడా ఆయన యేసు ప్రభు నందే ఉన్నాడు. కాబట్టి నిలిచి మరణించాడు. కాబట్టి ఆయన మరణించిన జీవమే. ఎందుకంటే ఎక్కడైతే యేసుక్రీస్తు ఉంటారో అక్కడ చీకటైనా వెలిగే. అలాంటి గొప్ప కృపలో ఈ కుటుంబంలో ప్రత్యేకించి పవన్ దేవుడు అది ఉంచినందుకు ఈ ఆదరణ మనకి పవన్ యొక్క విషయంలో ఎక్కడ మనం చింతపడాల్సింది లేదని, మనుషులుగా బాధ తప్ప, దూరమైన బాధ తప్ప ఇంకేమీ లేదని దేవుడు మహాకృప చేత ఆయన రక్షించబడ్డాడు. కాబట్టి దేవుడు మాత్రమే వందనాలు స్తోత్రాలు తెలియపరచుకుంటూ ఈ ఆదరణని దేవుడు అది దీవించి ఆశీర్వించిన గాక. ఆమేన్. థాంక్యూ. చక్కని ఆదరణ, నిరీక్షణతో కూడిన మాటలు తెలియజేసిన దైవజనులకు వందనాలు. ఈ సమయంలో మన మధ్య డాక్టర్ శ్రీనివాస్ శైలస్ గారు ఉన్నారు. వారు కూడా కుటుంబ ఆదరణ కొరకు 2 నిమిషాలు మాట్లాడతారు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఈ విషయంలో ఈ సమయంలో మాట్లాడడానికి నాకేమీ మనసు అంతగా లేదు. కారణం ఏంటంటే ఈ పవన్ నా పేషెంట్, నా దగ్గరే ప్రయారిటీగా చూపించుకున్నటువంటి పేషెంట్. నా మాట వినట్లేదని చెప్పి నేను గద్దించినప్పుడల్లా నా వైపు చూసి ఒక నవ్వు నవ్వేవాడు, ఇంకేం మాట్లాడేవాడు కాదు. వాస్తవానికి తను ఈ బాధలో ఉన్నారనే విషయం మాకు తెలీదు. చిన్నపాటి కీళ్ళవాతం అని దీన్ని ట్రీట్ చేస్తూ ఉన్నాం. తదుపరి నా వంగి నడవడం వల్ల నాకు ఎందుకో డౌట్ వచ్చి ఈ విషయాన్ని డయాగ్నోస్ తల్లిదండ్రులతో ఎలా ఉండేవాడో తెలియదు, కానీ నా దగ్గరికి వచ్చినప్పుడు ఎంత గట్టిగా కసినా తిట్టినా
నవ్వుతూ ఉండేవాడు. ఈ సందర్భంగా ఈ కుటుంబానికి తెలియజేస్తున్నది ఒకటి, నేనైతే అంటాను, ఈరోజు వారిని ఊరుకోబెట్టడానికి మనందరం రావచ్చు, మరొక 5-6 రోజులు మనం వారిని పరామర్శించడానికి రావచ్చు. శాశ్వత కాలం పరామర్శించేవాడు, ఆదరించగలిగేవాడు దేవుడు మాత్రం. ఆయనే ఆ తల్లిదండ్రులు కడుపు కోతను తీర్చాలని నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటా ఉన్నాను. మనం అందరిమీ అనుకుంటాం బ్రతికున్న మనం అదృష్టవంతులు అని. బైబిల్ ఏమంటదంటే, ఇంకా బ్రతుకుచున్న వారి కంటే ఇదివరకు కాలం చేసిన వారే ధన్యులు అని మాట్లాడతాం. ఎందుకంటే పవన్ ఈ వయసులో చనిపోవడం మనందరికీ బాధాకరమైన విషయమే. కానీ దేవుని చిత్తాన్ని ఎవరివి కూడా ప్రశ్నించలేము. ఎందుకు అలా జరిగిందని కానీ, ఎందుకు అలా చేశావని దేవుడిని నిందించే హక్కు మనకి లేదు. ఎందుకంటే మన తల్లి కడుపులో పిండముగా తయారు చేసేవాడు ఆయనే, ప్రాణం పోసినవాడు ఆయనే. కాబట్టి ఆయనకి కోసుకునే హక్కు ఉంది, తీసుకునే హక్కు ఉంది. కాబట్టి మనందరినీ ఆయనకే మహిమ చెల్లించాలని కోరుకుంటా ఉన్నాను. ప్రియ తల్లి గారికి, వారి తండ్రి గారికి, వారి కుటుంబానికి నేను ఒకటే ధైర్యం చెప్తా ఉన్నాను. నేను చెప్పే ధైర్యం కాదు, అది వాక్యం చెప్పే ధైర్యం. దేవుడే మనకు ఆదరణకర్తగా ఉండాలి. పవన్ను మరిపించి మరలా పునర్జీవం కలిగి మీరు జీవించాలని, దేవునితో సహవాసం కలిగి ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. ఇదివరకు కాలం చేసిన వారే ధన్యులని దేవుడు ఎందుకు అన్నాడంటే, ప్రియులారా, ఈ లోకంలో బ్రతికినంత కాలము ఎక్కడో దగ్గర తప్పు చేస్తూ ఉంటాం, మాట ద్వారా కానీ చూపు ద్వారా కానీ. ఇవన్నీ పాపాలు పోగేసుకోవడానికి తప్ప ఇంకేమీ ఉండవు. కానీ మనకంటే ముందు కాలం చేసిన వారు ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు, ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు కూడా బ్రతికి ఉన్నటువంటి మనకిచ్చే గౌరవం కంటే క్రీస్తునందు మృతి నందినటువంటి మృతులు మొదట లేపబడతారు, మధ్యాకాశంలో కలుసుకుంటారని ఉంది. అంటే మనకంటే పవను అదృష్టవంతుడే అని చెప్పాలి, ధన్యుడే అని చెప్పాలి. కారణం ఏంటంటే, మనకంటే ముందు బ్రతికి ఉన్నటువంటి మనకంటే ముందు ఆయన దేవుణ్ణి కలుసుకుంటాడు. కాబట్టి ఇంకొక నిరీక్షణ ఏమిటంటే, మనం ఈ లోకంలో కన్ను మూసినప్పుడు కూడా పరలోక రాజ్యంలో కళ్ళు తెరుస్తామని దేవుని వాక్యంలో ఉంది. కాబట్టి ఆయనతో కలిసి ఉంటాం. కాబట్టి ఒకరోజు మనం మృతి చెందిన తర్వాత, మనం ఈ లోకాన్ని విడిచిన తర్వాత, ఈ లోకంలో నిద్రించిన తర్వాత పవన్ చూడడానికి మనకు అవకాశం ఉంటుంది. ఈ రక్షణను కాపాడుకుంటూ దేవుడిచ్చినటువంటి ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటూ కడవరకు తొది వరకు మన యొక్క పరుగులు తొదుముట్టించాలనేదే దేవుని యొక్క ఆకాంక్ష. కనుక ఈ కుటుంబం ధైర్యంగా ఉండాలి. వారిని దేవుడే ధైర్యపరిచి ఆదరించునుగాక. ఆమేన్. పిల్లరా, ఈ కుటుంబాన్ని ప్రేమించిన దైవజనులు గారు మన మధ్యలో ఉన్నారు. మరి వారు ప్రార్థన చేస్తారు. చివరి ప్రార్థన ఆశీర్వాదం అనిల్ పాల్ గారు మన మధ్యలో ఇస్తారు. తర్వాత మనం బయలుదేరుతాం. ప్రార్థన చేద్దాం. దినములు లెక్కించి వారిని నరులారా తిరిగి రండి అని పిలిచే దేవుడు నీకు స్తోత్రాలు. సర్వాధికారి, మీ ముందు సాగిలపడి మీ చిత్తానికి తలవగ్గి మీ నామానికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రవితేజకు, ఉషాకు ఇచ్చినటువంటి ప్రథమ సంతానమైనటువంటి పవన్ కుమార్ బట్టి మీకు కృతజ్ఞతా స్తోత్రాలు. ఆయన అనేకమైనటువంటి బాధల్లో ప్రభు మీ కుమారుడు వెళుతూ ఉన్నప్పుడు మీరు కరుణించి కటాక్షించి మీ కుమారుని నైనా ఇంతవరకు నడిపించావు ప్రభు, మీకు వందనాలు. యవన కాలమందు ప్రభు ఆ కుమారుడు మీకు అవసరమని ప్రభు మీరు తీసుకున్నందుకు మీకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పడిన బాధ అంతటికి ప్రభు ఓదార్పుగా నైనా మరణాన్ని మీరు అనుగ్రహించావు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయితే నైనా తల్లిదండ్రులకు ఉన్నటువంటి ఆ దుఃఖమును ప్రభు తీర్చండి. కుటుంబానికి కలుగున్నటువంటి ఆదరణ నైనా కుటుంబానికి ఆదరణ అనుగ్రహించండి ప్రభు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి నైనా కూడిన మమ్మల్ని అందరినీ ప్రభు మేము ఒకరోజు ఇలాంటి వారిని గ్రహించి భయభక్తులు కలిగి మీరు అక్కడ కొరకు సిద్ధపడ్డానికి సహాయం చేయండి. విత్తబడిన వాక్కు మేమందరము ప్రభా వీరికంటే ఆయన మీరు ఈరోజే వస్తే మాకంటే ముందుగా భావన మీతో ఉంటాడు ప్రభా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాంటి శ్రేష్టమైనటువంటి పునరుద్ధానంలోనికి మీ కుమారుని నడిపించమని మమ్మల్ని అందరినీ కుటుంబాన్ని అందరినీ ఆదరించి మీ కృపాక్షేమములతో నడిపించి రాకడ కొరకు సిద్ధపరచమని త్వరగా రాబోతున్న యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దయచేసి సమయం అయిపోయింది కాబట్టి బర్రెల్ గ్రౌండ్ దగ్గర చాలా మంది దైవజనులు వెయిట్ చేస్తున్నారు. దయచేసి దీన్ని క్లోజ్ చేసి ఇక్కడ నుండి మనకు వెళ్దాం. దయచేసి అందరూ అక్కడికి బర్రెల్ గ్రౌండ్కి రావాలని ప్రోపెట్టుకోతున్నాను.
మా తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ, మరి ముఖ్యంగా ఈ కుటుంబానికి ప్రభువైన యేసు క్రీస్తు ఒకడే ఆదరణ కలిగించును గాక. ఆమేన్.
ఆయుష్ను పరిమితి చేసి ఈ లోకములో పాప క్షమాపణ పొందిన ప్రతి ఒక్కరికి పరలోక రాజ్యాన్ని మన మధ్యలో సహోదరులు దైవజనులు ఐజాక్ గారు ఉన్నారు. వారు వచ్చి ఒక పాట పాడతారు. చిన్న పిల్లలు పాడతారు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగములు దేవునితో ఉండుటకు, నీవుండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నీవు చూచుటలేదా, పోతున్న వారిని నీవు చూచుటలేదా. పోయిటో వారికి పాఠమే కదా, బ్రతికి ఉన్న వారికి పాఠమే కాదా. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం. రవితేజ ఫ్యామిలీకి, వాళ్ళ రిలేటివ్స్కి అందరికీ, క్రైస్తవ సమాజం పక్క నుండి, బిషప్ డాక్టర్ అయ్యప్ప పక్క నుండి నాకు తరపున తెలియజేస్తున్నాను. మై కండోలెన్సెస్ టు ది ఫ్యామిలీ. మరి ఈ సమయంలో కొన్ని అకేషన్స్ మనం చాలా మంచిగా లేకపోతే శ్రద్ధగా చేద్దాం అనుకుంటాం, కానీ పరిస్థితులు మనకు కనపడవచ్చు. దాన్ని బట్టి మనందరం సహకరించాలా. ఇది ఎప్పుడో జరగవలసింది, కానీ అంబులెన్స్ డిస్టర్బెన్స్, వెహికల్స్ డిస్టర్బెన్స్ వల్ల మనం జరిగింది. కాబట్టి ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ ఇవన్నీ కొంచెం కంట్రోల్ చేయాలి. మరి ముఖ్యంగా వాళ్ళ ఫ్రెండ్స్ ఎంతో ఆశతో మరి ఊరేగింపు ఏదో చేద్దాం అనుకున్నారు, కానీ మరి పాస్టర్ రవితేజ తను పరిచర్యలో ముందుకెళ్తున్న సమయంలో ఇవన్నీ అది చాలా ఎనిమిగా ఉంటుంది, అంటే ఐ మీన్ ఎనిమిటీగా ఉంటుంది, రాంగ్ ఇంపోజ్ అవుతుంది. నన్ను తను సొంత అన్నయ్యగా భావిస్తున్నాడు కాబట్టి నేనే ఇది కంట్రోల్ చేశాను. దయచేసి బంధుమిత్రులు మీరు అన్నయ్యగా మీరు భావించద్దు. ఈ ఊరేగింపు ఇవన్నీ మనకి ఐ మీన్ వి డోంట్ వాంట్. సో దయచేసి ఈ యొక్క కార్యక్రమంలో మనం ముందుకు వెళ్ళిపోదాం. మన మధ్యలో రెవరెండ్ పాల్ విక్టర్ గారు ఉన్నారు. I request Reverend Paul Victor to kindly speak to the family, say a few words from the Bible that this family would be comforted. క్రీస్తు ప్రభు నామమున అరుణ్ ప్రభు పిలుపొందుకొని పరలోక రాజ్యంలో ఉన్నారు. కూడినటువంటి బంధువర్గానికి, దైవజనులందరికీ, అదేవిధంగా అనేక మంది దైవజనులు ఇక్కడ ఉన్నారు. వారందరికీ కూడా క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రియులు దైవజనులు గౌరవనీయులు మరి రెవరెండ్ అనిల్ పాల్ గారికి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాం.
అది చాలా కాలాతీతమైంది. ఒకే ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని తిరిగి మరి అధ్యక్షుల వారికి సమయాన్ని అప్పగిద్దాం. మీ దేవుని బిడ్డలారా, క్రీస్తులో ఉన్నటువంటి నిరీక్షణ మనకి ఏంటంటే, ఈ మానవ దేహాన్ని మనము విడిచిపెట్టినప్పటికీ కూడా ఒక నిరీక్షణ క్రీస్తులో మనందరికీ ఏంటంటే, తిరిగి మన వారిని కలుసుకుంటాం అనేటువంటి నిరీక్షణ దేవుడు మనకి ఇచ్చాడు. ఆమె చెప్దాం. విడవబడినటువంటి కుటుంబ సభ్యులకు చాలా బాధగా, చాలా కష్టంగా ఉంటుంది ఈ సమయం. మరొక దైవజనుల కుటుంబం కాబట్టి అనేక మందికి మీరు నడిపిస్తేటువంటి పరిస్థితులు మీకు ఉంటాయి. ప్రత్యేకంగా ఏవి కూడా చెప్పనవసరం లేదు. కానీ ఒక మాటను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఆ మాట ఏంటంటే, సదాకాలము మీరు నాతో ఎల్లప్పుడూ ఉంటారని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి మనము we will be with the Lord Jesus Christ forever. And there is a reunion one day that we are going to see our beloved son face to face. ఈ నిరీక్షణతో ఒక్కరిని ఒకరు ఆదరించుకునని బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తుంది. ప్రియ దేవుని ప్రజలారా, కుటుంబ సభ్యులారా, ధైర్యంగా ముందుకు సాగుదాం. ప్రభు పిలుపొందుకొని ఆయన ఉద్దేశానుసారంగా పరలోకంలోనికి వెళ్ళినటువంటి మన ప్రియ కుమారుడిని తిరిగి చూస్తాం. ఆ నిరీక్షణతో మనము ముందుకు సాగాలి. మరి కుటుంబానికి, మరి బంధువర్గానికి, అందరికీ, ముఖ్యంగా స్థానిక సంఘాల్లో ఉన్న విశ్వాసులందరికీ కూడా దేవుడు ఆదరణ ఇవ్వాలి, ఓదార్పును కలిగించాలని నేను ప్రార్థన చేస్తూ, ఈ కుటుంబం అందరినీ కూడా ఈ కష్టకాలంలో మీ జర్నీలో ప్రభు మీకు తోడుగా ఉండాలని నేను ఆశిస్తూ, ప్రార్థిస్తూ, కోరుకుంటూ ఉన్నాను. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. కాలాతీతం అయ్యింది, ఆలస్యం చేయకూడదని మరి దేవుని సేవకులు చెప్పారు. క్లుప్తంగా ఈ మాటలు నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, నాయనా మా ప్రియ కుమారుడు నాయనా నీ సన్నిధికి చేరారు. ఆయన మా తండ్రి శరీరము మంటిలోనికి, ఆత్మ దేవుడు దయచేసిన దేవుడు విడివబడినటువంటి తల్లిదండ్రులకు ఆదరణ దయచేయండి, ఓదార్పునివ్వండి. ఆయన కష్టకాలంలో జర్నీ చేస్తున్నారు. ఈ జర్నీలో వారికి మీ అన్నదండలు ఇవ్వండి. ఆయన క్రైస్తవ నాయకులుగా మేమందరం కూడా వారికి తోడుగా ఉండి మా యొక్క బాధ్యతను కూడా మేము నెరవేర్చేటువంటి ఆ యొక్క పనిలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేయమని ప్రార్థిస్తున్నాం. గాయము పెద్దది ఆయన, దుఃఖము, బాధ ఎంతో ఉంటుంది. ఆయన ఆ దుఃఖాన్ని, బాధని మేము తీయలేకపోయినాం. మీ యొక్క ఆదరణతో, పరిశుద్ధాత్మ ఆదరణతో వారిని ఆదరించుమని, జరగబోతున్న కార్యక్రమాన్ని మీరే నడిపించుమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సార్. ఈ సమయంలో కుటుంబ సభ్యుల్లోని ఒకరు పవన్ కోసం మన మాటలు తెలియజేయాలని కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఒకరు ముందుకు వచ్చి ధైర్యంగా టెల్ సంథింగ్ అబౌట్ పవన్ కుమార్, లేకపోతే రవితేజ. One, 2 minutes, please. ప్రభునామానికి స్తోత్రాలు. ఇక్కడ వచ్చిన సహోదరులకి అందరికీ, పాస్టర్కి, సేవకులకి అందరికీ నేను వందనాలు చెల్లిస్తున్నాను. పవన్ కోసం ఏం చెప్పాలో కూడా నాకు తెలియదు. నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు నాతో నేను చాలా పెంచాను అన్ని విషయాల్లో కూడా. కానీ నేనెంతో ఆడంటే నాకు చాలా ఇష్టం. రోడ్డు దాటుకుంటూ నా దగ్గరికి వచ్చేసేవాడు. ఎక్కడికి వెళ్ళినా అత్త అత్త అని. మరి ఇంకా చెయ్యి పట్టుకొని నేను, మా ఆయన, మా పిల్లలు మేమందరం కలిపి ఎంతో సరదాగా, సంతోషంగా. ఇప్పుడు మా మధ్యలో మా పవన్ లేదంటే చాలా బాధ, దుఃఖం, వేదన మా హృదయంలో. మేము ఎప్పటికీ ఇంకా మర్చిపోలేనిటువంటి పరిస్థితులకు మేము వెళ్ళిపోయాం. మా పవన్ దేవుని రాజ్యంలో ఉంటాడని, మా ఆయన గారిని, మా అత్తగారిని అందరినీ కలుసుకుంటాడని నేను వేడుకుంటూ కోరుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన. మరి మరణం అన్నది
నో వన్ కెన్ అవాయిడ్ డెత్. మరి ముఖ్యంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 9:27 ఎవ్రీవన్ ఈజ్ అపాయింటెడ్ టు మీట్ డెత్ అని ఉంది. ఎవ్రీవన్ ఈజ్ అపాయింట్మెంట్ ఉంది మనందరికీ డెత్కి. ఎస్టర్డే వాస్ పవన్ అండ్ మేబీ టుమారో, డే ఆఫ్టర్ టుమారో వీ డోంట్ నో ఎవరో నెక్స్ట్. బట్ వీ నీడ్ టు ఫేస్ డెత్. ఈ డెత్ని ఫేస్ అవ్వడానికి మనకి చాలా ధైర్యం ఉండాలి, గుండె ధైర్యం ఉండాలి. చెప్పండి, ఎవరైనా సరే నేను చనిపోవడానికి ఇష్టమే అని అన్న వాళ్ళు ఎవరు చేయగలుగుతారు? ఇష్టం ఉండదు. ఎవ్రీ వన్ వాంట్స్ టు లివ్. కానీ దెర్ ఇస్ అ కాలింగ్ బై గాడ్. దేవుడు పిలిస్తే మటుకు దాన్ని అవాయిడ్ చేయడానికి ఎవరు లేరు. సో ఎవ్రీ వన్ ఈజ్ అపాయింటెడ్ టు మీట్ డెత్. మరి ఈ డెత్ని ఎదుర్కొనే లోపు మన జీవితం ఎలాగుంది, మన బ్రతుకు ఎలాగుంది? అపోస్తలుడైన పౌలు ఛాలెంజ్ చేస్తూ ఒక మంచి మాట అంటాడు, మంచి పోరాటం నేను పోరాడే తిని, నా పరుగు నేను కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఎందుకంటే నాకు క్రౌన్. మరి పవన్ కోసం ఎక్కువ నాకు తెలియదు, కానీ తేజ తను పరిచయంలో ఉండి పరిచయంలోకి వెళ్తున్నాడు కాబట్టి నాకు టోటల్ కమాండ్ తోటే నేను కంట్రోల్ చేయగలుగుతున్నాను. నన్ను అన్యాయంగా భావించడం నాకు తెలుసు, మరి కుటుంబ సభ్యులు మీకు తెలియదు. బట్ ఆయన పరిచయంలో ఉన్నాడు కాబట్టి పరిచయం ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి ఫ్యామిలీని అంతా ఆ పరిచయంలో ముందుకు నడిపించాలి కాబట్టి కొన్ని చేయాలి, కొన్ని చేయకూడదు. సో ఈ సమయంలోని నువ్వు ఇంకా ధైర్యం ఉండాలి. నీ ఫ్యామిలీలోని ఎస్కియా ఎలాగైతే వచ్చి సెట్ రైట్ యువర్ లైఫ్స్, సెట్ రైట్ యువర్ హోమ్ అని ప్రవక్త ఎలాగైతే వచ్చి చెప్పాడో, యూనో తన లైఫ్ సెపరేట్ చేసుకున్నాడు. మనం కూడా మన ఫ్యామిలీస్ని సెపరేట్ చేసుకొని యంగ్ చాప్ 24 years, ఆ శోభ ఆ బాధ ఓన్లీ పేరెంట్స్కే తెలుసు. మనం చూసి మనకు తెలియదు ఆ పెయిన్. బట్ దేవుడే వాళ్ళ ఫ్యామిలీస్ని ఆదుకొని ఆ యొక్క పెయిన్ని దేవుడే తీసేయాలని. ఎందుకంటే పరిచర్యలో ఉన్నవాడు పరిచర్య చేస్తున్నాడు కాబట్టి మిగతా పరిచర్య దేవుడే కొనసాగించాలి, ఈ పరిచర్య. సో మనందరం మరి కుమార్తో పాటు ఉండి మన యొక్క బరిల కార్యక్రమం మనం ముందుకెళ్దాం. ఇంకొక ఒక డాక్టర్ గారు తనని ట్రీట్ చేశారు కాబట్టి తేజ ముందు నుండి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాడు కాబట్టి డాక్టర్ గారు ఉన్నారు కాబట్టి ఐ వాంట్ టు గివ్ డాక్టర్ గారు 1 minute. ప్లీజ్ షేర్ 1 minute. ఆ తర్వాత మనం క్లోజ్ చేసుకుందాం. ఎందుకంటే బాడీని వీ కెనాట్ కీప్ ఫర్ లాంగ్ టైం. దయచేసి నాతో సహకరించాలని నేను కోరుతున్నాను. సో ఐ రిక్వెస్ట్ డాక్టర్ గారు టు సే 1 word ఫర్ దిస్ ఫ్యామిలీ. ప్రభునామానికి మహిమ కలుగును గాక. పవన్ కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢమైనటువంటి ఆదరణను దేవుడే కలుగు చేయాలని కోరుకుంటా ఉన్నాను. ఇందాకే చెప్పాను అందరికీ, మనందరం ఈ రోజు రేపు లేకపోతే జ్ఞాపకార్థ కూడికి వచ్చినంత వరకు మనము కలుస్తాం, ఆదరిస్తూ ఉంటాం. శాశ్వత కాలం వారి కుటుంబాన్ని ఆదరించగలిగిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కరే. ఆయన మాత్రమే ఆదరించగలడు. ఆయనే వారి కుటుంబాన్ని బాగులేనటువంటి లోటును తీర్చాలని నేను వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మాట్లాడడానికి అంత నా మనసు సహకరించడం లేదు. పవన్ నాకు గత 4 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా పరిచయం ఉన్నారు. రవితేజ పాస్టర్ గారితో కలిసి మేము పనిచేయడమే కాకుండా వైద్యం విషయంలో నా దగ్గరికి వస్తూ ఉంటారు. పవన్ మేబీ 1.5 year క్రితం అనుకుంటా నా దగ్గరికి వచ్చారు నొప్పులతో. సర్లే చిన్నపాటి నొప్పులన్నీ ట్రీట్మెంట్ చేయడం మొదలుపెట్టాం. దాని తర్వాత నొప్పులు తగ్గకపోతే మళ్ళా ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టాం. ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు సీరం రియాక్టివ్ ప్రోటీన్ అని శాతం ఎక్కువ ఉంది, ASO కూడా ఎక్కువ ఉంది, రుమటైడ్ ఫ్యాక్టర్ అని కొన్ని ఇన్వెస్టిగేషన్స్లో తేలాయి. దీన్ని కీళ్ళవాతం కింద తీసుకొని సున్నితంగా ట్రీట్ చేస్తూ ఉన్నాం. కానీ కీళ్ళవాతంలో ఇంత తీవ్రమైనటువంటి పెయిన్స్ పిల్లల్లో ఉండవు. ఈయన ఒకరోజు నా దగ్గరికి వచ్చినప్పుడు ఒకలాగా ఉండిపోయేస్తూ ఉన్నాడు. నాకు అనుమానం కలిగింది ఆ రోజు. ఇది ఏదో ఇబ్బందికరంగా ఉన్నట్టుందన్నారు. నేను రవితేజకు తర్వాత వారి భార్యకి చెప్పాను, అమ్మ ఇది నా కేసు నాకు కానట్టుంది, ఎవరో సుపీరియర్ చూడాలని. వద్దన్నా మీరే చూడండి అన్నారు. లేదు లేదు చూడడం కాదు విషయం ఇది అని చెప్పేసి అన్నప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఇది ALL అని ఒక జబ్బు కింద తేలింది. ఈ జబ్బు ఈ యొక్క సమస్య 24 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల్లో వస్తుంది. అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకేమియా అంటారు దీని పేరు. ఇది మీరందరూ తెలిసిన భాషలో మాట్లాడాలంటే బ్లడ్ క్యాన్సర్ అంటారు. ఈ బ్లడ్ క్యాన్సర్కి బోన్ మ్యారో ద్వారా
బోన్ లోపల ఉన్నటువంటి మ్యారోలో ఈ జబ్బు ఉంటుంది. అంటే మూలుగు అంటారు కదా, మూలుగు అంటారు మీరందరూ. ఆ మూలుగు లోపల ఉంటుంది. మానవుడు తల్లి కడుపులోంచి పుట్టిన తర్వాత 12 సంవత్సరాల వరకు స్క్రీన్లో రక్తం తయారవుతుంది. గమనించండి, స్క్రీన్లో రక్తం తయారవుతుంది. 12 సంవత్సరాలు ఒక్కరోజు అయిన తర్వాత ఆ రక్తం తయారవ్వడానికి బోన్ మ్యారోలోకి వెళ్తుంది అనమాట. బోన్ మ్యారో అక్కడి నుంచి బాధ్యత తీసుకుంటుంది. అక్కడి నుంచి స్క్రీన్ వేస్ట్ ఆర్గాన్గా ఉండిపోతుంది. ఈ యొక్క జబ్బు ఆ యొక్క ఎక్కడైతే బోన్ మ్యారోలో రావడం వల్ల, మూలుగులో రావడం వల్ల దాంట్లో ఈ జబ్బు ఉంటుంది. కనుక రక్తం తయారవ్వడానికి, బలాన్ని ఇవ్వడానికి అది ఎంతైనా అవసరం. కనుక దాన్నే డ్యామేజ్ చేసి సెల్స్ని డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి ఇది బ్లడ్ క్యాన్సర్ కింద అంటారు. అప్పటికే నేను టాటా మెమోరియల్ హాస్పిటల్కి రెఫర్ చేసాం. అక్కడ వైద్యం ఉచితంగానే అందుతుంది, కానీ కొన్ని మందులు వారు కొనుక్కోవాలి. అయినప్పటికీ కూడా ఇలా చేయి దాటిపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. కెమోథెరపీ ద్వారా దీన్ని ట్రీట్ చేస్తాం. కెమోథెరపీ అంటే ఒక రకమైనటువంటి విషయాన్ని శరీరంలోకి పంపిస్తాం. అంటే క్యాన్సర్ చంపడానికి ఒక కెమోథెరపీ అనే ఒక విషయాన్ని పంపిస్తాం. ఈ విషయం క్యాన్సర్ చంపడానికి ప్రయత్నం చేస్తుంది. క్యాన్సర్తో పాటు చాలా ఆర్గాన్స్ని కూడా డ్యామేజ్ చేస్తుంది. నా దగ్గరికి వచ్చేసరికి ఇంత పెద్ద జొక్కేసుకొని ఉండేవాడు. నేను ఎప్పుడు తిట్టినా సరే ఒక నవ్వు నవ్వేవాడు. వారందరి మీద ఎలాగున్నా సరే నా వైపు చూసి ఒక నవ్వు నవ్వేవాడు. నేను చనిపోయాడు అనగానే నాకు అదే బాధ కలిగింది. వాడికి చాలా కోపం అని అందరూ చెప్పారు. నా దగ్గరికి వచ్చేటప్పుడు ఎప్పుడూ కోపం నేను చూడలేదు. ప్రశాంతంగా నేను తిట్టిన ప్రతి తిట్టిని స్వాగతించి నవ్వుతూ ఉండేవాడు. ఈరోజు ఈ కడుపు కోత కేవలం వారి తల్లిదండ్రులకు మాత్రమే కాదు, వారిని నేరుగా చూసిన ప్రతి ఒక్కరికి కడుపు కోతే. దేవుడే వారికి ఆదరణ దయచేయాలని, ఆరోగ్యంగా పిల్లలందరూ ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు. ఇలాంటి కడుపు కోత మిగల్చొద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఆ కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ యొక్క కార్యక్రమం ముగించుకొని ఫ్యూనరల్ సర్వీస్కి వెళ్ళిపోతాం. ఫ్యూనరల్ సర్వీస్ మనలో రెవరెండ్ ఐజాక్, సిహెచ్ ఐజాక్ ఫ్రమ్ ఆరెల్లవ తను చేయాలని నేను కోరుతున్నాను. ఆనందపురం నుండి అబ్రాహం గారు వచ్చినట్లయితే అబ్రాహం గారు ప్రార్థన చేయకపోతున్నాను. ఆ తర్వాత మన మధ్యలో జార్జ్ బాబు గారు ఆశీర్వదిస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఉదయకాల సమయంలో పవన్ విషయంలో ప్రార్థన చేస్తాం. మీకు ఇష్టమైన వారిని మీరు ముందుగా తీసుకుంటారండి. పవన్ ఆ క్రమంలో మీకు ఇష్టపడ్డాడు. మేమైతే ఎందుకు ఎలా జరిగిందని ఆలోచించవచ్చు మానవతగా. కానీ మీ బిడ్డను మీరు ఎంతగానో అమితిగా ప్రేమించారు కనుక ఆ ప్రేమను బట్టే మీ కౌకట్లోకి తీసుకున్నారు. ఆ బిడ్డ ఈరోజు మీ ఆధీనంలో సంతోషంగా ఉన్నాడని మేము నమ్ముచూ ఉన్నాం. కానీ విడవబడిన కుటుంబం వేదన, బాధ మీకు తెలుసు. మేము మనుషులుగా ఓదార్చలేము, కానీ ఆ కుటుంబానికి ఓదార్పులు మీరే దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కూడి వచ్చిన దైవ జనంగాన్ని మీరు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని మహిమ పొందండి. కార్యక్రమం మర్యాదగా క్రమముగా జరగడానికి సహాయం చేయండి. దేవాన్ని కొందనాలు. ఆత్మ ఎప్పుడైతే మీ దగ్గరకు వచ్చింది, కానీ ఈ శరీరాన్ని భూమి నుండి తీయబడింది కనుక అది మేము క్రమంలో మళ్ళా భూస్థాపన చేయాలి. కనుక ఈ క్రమం అంతా నాయన మీరే నడిపించి మహిమ పొందండి, దీవించండి. యేసు నామమును బట్టి ప్రార్థన చేయించున్నాను తండ్రి. పర్వతమైన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముడు అన్యోన్య సహవాసం, సమాధానం, శాంతి, కాపుదల, భద్రత చేయించినందుకు ప్రాముఖ్యంగా కుటుంబాన్ని తల్లిదండ్రులు విడిచినటువంటి కుమారుడిని పరిశుద్ధాత్మదేవుడే సదా తొలగి నడిపించును గాక. ఆమేన్. సార్ థ్యాంక్ యూ అండి. ఫ్యూనరల్ సర్వీస్ ఉంది మన మధ్యలో రెవరెండ్ సిహెచ్ ఐజాక్ అండ్ అలాగే రెవరెండ్ ప్రభాకర్ ఫ్రమ్ భీమిలి వీరిరువురు కలిసి ఈ యొక్క ఫ్యూనరల్ సర్వీస్ చేయాలని ప్రభుత్వం కోరుతున్నాను. అలాగే మెమోరియల్ సర్వీస్ 26th మేము ప్లాన్ చేసాం. అదే ఆయన తరపు నుండి ఆయన దైవజనులు ఎంతమంది దైవజనులు ఉన్నారంటే తేజ మాతో ఉన్న క్లోజ్నెస్ బట్టి, తన సాక్రిఫైస్ బట్టి, సో మీరు వేరేగా భావించదు దయచేసి. సో పాస్టర్స్ అందరూ మేము ఆలోచించి 26వ తారీఖున బుధవారం పడింది మెమోరియల్ సర్వీస్ ఉంటుంది.
ఆ తర్వాత పాస్టర్ తేజ మీ అందరికీ పర్సనల్గా ఇన్ఫార్మ్ చేస్తాడు. దయచేసి ఈ విషయం గుర్తుంచుకొని చూడవలసిన వాళ్ళందరూ ఆఖరిగా చూసి ఇలాగొచ్చి చూసి వెళ్ళిపోయి ఆఖరి చూసి మీకు వెళ్ళచ్చు. దయచేసి మిగతా కార్యక్రమం ఉంది, కార్యక్రమంలో మనం సరిపోతాం. Please come. Please come. అన్న అక్కడికి ఉందన్న, అన్న అక్కడ రెడీగా ఉంది. అక్కడ
ఇక్కడే క్లోజ్ తీస్తారు కదా అక్కడ వీకెండ్ అందుకే ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగించును. పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడాను. దూతల పాడుచుందురు పరమందున. 3వ వచనంలో చక్కని మాట ఉంది. ఆ మాటని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి 90వ కీర్తన 3వ వచనం. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. పిల్లలు, మరి ఈ వాక్యాన్ని బట్టి మనుష్యులను దేవుడు మంటికి మారుస్తున్నాడట. అంటే మంటితో చేసిన ఈ దేహాలను తిరిగి మరలా మంటికే అప్పగించడానికి మనం ఈ సమయంలో ఇక్కడ కూడుకున్నాం. మరి మంటి దేహాన్ని తిరిగి మరలా దేవుడు మంటికే అప్పగిస్తున్నాడు. అందుకే అంటున్నాడు, నరులారా తిరిగి రండని ఆయన సెలవిస్తున్నాడు. మొదట ఆయనే మనల్ని భూలోకానికి పంపించాడు. తల్లి గర్భంలో పుట్టిన మొదలుకొని ఇప్పటి వరకు మరి బాబు అయితే 24 ఏళ్ళు అంటున్నారు. మరి 24 ఏళ్ల వయసులో ఇంతకాలం మరి ఆయన జీవించి ఇక మీదట దేవుడు తనని తీసుకోవడానికి ఇష్టపడ్డాడు గనక మనం ఎన్నైనా అనుకోవచ్చు, కానీ అవన్నీ పక్కన పెడితే ఆయనను తిరిగి మరలా దేవుడు తన రాజ్యానికి పిలుచుకోవడం దేవునికి ఇష్టమైంది గనక మరి ఆయన్ని పిలుచుకున్నాడు. కాబట్టి ఆయన ఇప్పుడు మన మధ్యలో లేనప్పటికీ ఆయన ఆత్మ మరి ఆ యొక్క సమయంలో దేవుని యొద్దకు మనం సంతోషించాలి. ఆయన గురించి మనం బాధపడకూడదు. ఒక బైబిల్ స్కాలర్ ఇలా అంటాడు, ఏమంటాడంటే డెత్ ఇస్ ఎ ప్రమోషన్ అంటాడు. అంటే డెత్ అనేది, మరణం అనేది మనిషికి ప్రమోషన్ లాంటిదట. సో ఈ విధంగా ఆయన ఇప్పుడు ప్రమోషన్ పొందుకొని దేవుని రాజ్యానికి వెళ్ళాడు. ఆయన గురించి కొంత మరి తల్లిదండ్రులకి కుటుంబీకులకి బాధ అంటే ఉంటది, కానీ మరి ఆయన దేవునితో ఉన్నాడు, దేవుని రాజ్యంలో ఉన్నాడని సంతోషంతో మనం ఆయనను మరి భూస్థాపన చేస్తున్నాం. కనుక మరి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని దేవుడే మనుషులను మంటికి మారుస్తున్నాడు. ఏ ఒక్కరు కూడా ఏ ఒక్కరి యొక్క జ్ఞానం వలనో లేక తెలివి వలనో మరి ఈ భూమి మీద ఎక్కువ కాలం మనం బ్రతకలేం. దేవుని చిత్తమైనప్పుడు తప్పనిసరిగా దేవుడు వారిని పిలుచుకుంటాడు. ఆ విధంగా ఈ బాబుని మరి దేవుడు పిలుచుకున్నాడు. ఆ పిలుపు అందుకుని వెళ్ళాడు. అయితే ఈ భౌతికాయాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే భూస్థాపన చేస్తున్నాం, మంటికి మరలా మనం దీన్ని అప్పగిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఇందులో పాలు పంపులు పొందాలని మనం చేస్తున్నాం. సమయంలో ఇంకొక మాట బైబిల్లో ఒక మాట గుర్తుకొస్తుంది. అదే దేవుడు అంటాడు 3వ అధ్యాయంలో, ఆదికాండం 3వ అధ్యాయంలో, నీవు నేలకు చేరు వరకు నువ్వు మన్నే గనక తిరిగి మన్నైపోదు అని దేవుని వాక్యం అందులో సెలవిస్తుంది. కాబట్టి ఈ మంటి దేహాన్ని తిరిగి మరలా మనం మంటికి అప్పగిస్తున్నాం. మరి దైవజనులు మొదటిగా మరి ఆ మట్టి వేస్తారు. తర్వాత మనందరూ కూడా మట్టి వేసి ఈ భౌతికాయాన్ని దేవుని యొక్క చెప్పు ప్రకారంగా దేవునికి అప్పగిద్దాం. దేవుడు కొద్ది మాటలు దీవించుగాక. ప్రార్థన చేద్దాం. మనం వచ్చిన ఆశీర్వాదములకు కారణభూతుడాన్ని ఈ దినానదిగో తండ్రి ప్రభా, ఆయన నీ దాసుడు నీ పరిచర్లు విస్తృతముగా నాయన ప్రయాసపడుతున్నటువంటి రవికేట కుటుంబం బట్టి నాయన మేము దుఃఖ దినములో ఉన్నాము. అయినప్పటికీ ప్రభా నాయన నీ లేఖనము ఘోషిస్తున్న ప్రకారముగా నువ్వు తీసుకున్నావు నమ్ముతున్నాం. నీ రాకడ సమీపించిన వేళ, నువ్వు మేఘారుడై వచ్చిన వేళ ప్రభానైనా మేమందరూ ప్రభానైనా ఇదిగో తండ్రి, మేమైతే ఈ భూలోకం నుంచి మేము వస్తున్నాం. కానీ ప్రభా నీ దాసుడు నీవు ఇచ్చినటువంటి ఈ స్వాస్థ్యం ఈ రోజు తీసుకుంటున్నాం. మొదటగా నీతో కలిసి వస్తున్న వేళలో మేము ఆయనతో దర్శిస్తామని మేము ఆగ్రహించుకుంటున్నాం చూపిస్తున్నాం. ప్రభా జ్ఞాపకం చేసుకోండి. విడిచిపెట్టి వెళ్ళి కుటుంబాన్ని ఆదరణ ఇవ్వండి, ఓదార్పు దయచేయండి. నాయనానికి స్తోత్రములు. ఈ భూలోకములో నాయన మా బ్రతుకు దినములన్నీ దుఃఖములు ప్రయాసములను సెలవిస్తాం. నీ సన్నిధికి నాయన నీకు మేము చేర్చుకున్నాం. నీ మహిమ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోండి. శాంతి సమాధానం నీ మహిమార్థం నీ కుటుంబాన్ని కూడా వాడుకోండి. పవన్ నిన్ను కృపాసంలో చేర్చుకోమని ఈ దినాన్ని కార్యక్రమం అంతట్లో ప్రభావం మీరు నడిపిస్తున్న విధానం బట్టి నీ సేవకులు అనేక మంది నాయన నీ పాసంటికి చేరి ఈ బిడ్డని చేతికి అప్పగిస్తున్నాం. ప్రభా మీరు అందుకోమని మీరే నాయన తగు జాగ్రత్తలతో ప్రభా తిరిగి మీరు అక్కడ వేళలో మమ్మల్ని మరి అధికముగానైనా సంతోషంతో మీ మహిమ రాజ్యంలో కలుసుకునే భాగ్యం దయచేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని ఏస్తున్నాము నా ప్రార్థిస్తున్నాం తండ్రి. డానియల్ గారు అత్యంత కృపా కనికరము గల తండ్రి, ఆదరణకర్త, మమ్మల్ని ప్రేమించేవాడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అయా మానవుల కొరకు నీవు చూపించిన మార్గము గొప్పది. నన్ను పాపమును బట్టి సత్పరిచావు అయ్యా. నీ ద్వారా ఆయన మేము ఆ రక్షణ మార్గమును చేరి నిత్య జీవును స్వతంత్రించుకునేటువంటి భాగ్యం ఇచ్చావు అయ్యా. నా యందు విశ్వాసం ఉంచి చనిపోయిన వాడు మరలా లేచుననేటువంటి నిరీక్షణ మాకు ఇచ్చావు.
అయా నిరీక్షణతో ఈ కుటుంబాన్ని మీరు ఆదరించండి. మరి ఈ దేహమును మన్నును మన్నుగాను అయినా మంటిని మట్టిగాను దుమ్మును ధూముగాను మీకు అప్పగిస్తూ ఉండగా అయా ఆ దేహాన్ని మీరు అంగీకరించమని, తన ఆత్మను మీరు చేర్చుకొనమని మా ప్రభువును, మా రక్షకుడు, విమోచకుడు, ప్రాణనాథుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన నామమునే స్తోత్రం చెల్లించి ప్రార్థించి దేహాన్ని మీకు అప్పగించుకొనుచున్నాము తండ్రి. ఇంకెవరైనా చూడాల్సిన వాళ్ళు ఉంటే మరొకసారి. అవును అవును డాడీ 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 వచ్చినాడు, నేను నొప్పులు భరించలేకపోతున్నాను. డాడీ డాడీ కర్రలు ఇద్దరు తీయండి. నా నీ సైడ్ నుంచి అన్న వైట్ షర్ట్. మరి కుటుంబ సభ్యులు అందరూ మరి చాలా ఫ్రెండ్స్ స్నేహితులు అందరూ కూడా చాలా బాధలు ఉన్నారు. సో అయితే ఆ దేవుని వాక్యం మనల్ని ఓదారుస్తుంది. ఇంటికి వెళ్ళాక మీరు ఒకసారి బైబిల్ చదవండి. తెస్సలోనిక పత్రికలో మనకి చక్కని మాటలు రాయబడ్డాయి. ఆయన ఎక్కడికి వెళ్ళలేదు, దేవుని రాజ్యంలో ఉన్నాడు. మరలా ఆయన మనం కలుసుకుంటాం, ఆయన మనం చూస్తాం. ఆయన మార్గంలో, దేవుని మార్గంలో మనం ఉంటే ధైర్యంతో వెళ్ళండి. మన దైవజనులు ప్రార్థన చేసి ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా దేవా, మరలా తిరిగి రండి అని నీవు పిలిచిన పిలుపును బట్టి ప్రతి వారిని పిలుపుకు లోపడవలసిన వారు. అలాంటి పిలుపులో దైవజనులు తండ్రి తీసుకెళ్ళక కుటుంబంలో జరిగిన విశాలకరమైన విషయాన్ని నీ సన్నిధానంలో ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులందరినీ కుమారులేని చేరిన దేవుని వాగ్దానాన్ని కుమారులు నెరవేర్చినందుకు వందనాలు చెల్లిస్తూ వచ్చిన సేవకులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, మిత్రులు, బంధువులు వారందరినీ ఆదరించి ధైర్యపరిచి బలపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. సర్వీస్ ఉంది, దయచేసి జ్ఞాపకం చేసుకోండి. 26 బుధవారం అనుకుంటాను, బుధవారం అందరు జ్ఞాపకం చేసుకోండి. 26 బుధవారం జ్ఞాపకార్థ కూడుకుంది. ఆ కలుపులో ఇప్పుడు ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా పాల్గొనాలని మనం చేస్తాం. లాస్ట్ అంట మట్టి అయిన తర్వాత తండ్రి నువ్వు మాట్లాడితే అన్నాడు, నీకే దండ పెట్టేస్తాను, మాట్లాడితే తల వస్తుంది.